వాహనదారులారా, అనంతపురం జిల్లాలకి వచ్చేటప్పుడు జాగ్రత్త. అదమారిస్తే అనంతలోకాలకు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ రోడ్డుపై కొన్ని వందల ప్రాణాలు కోల్పోతున్నా ఏమాత్రం పట్టించుకొని ప్రభుత్వం మరియు కాంట్రాక్టర్. బెంగళూరు హైదరాబాద్ నేషనల్ హైవే నుండి వచ్చేవాళ్ళు పొరపాటున అనంతపురంలోకి ప్రవేశం అవుతే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి. బెంగళూరు నేషనల్ హైవేకు అనుసంధానంగా అనంతపురం జిల్లాలకి ఓ రోడ్డు వేశారు ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ కంపెనీ. అయితే వాళ్ళు ఈ రోడ్డును పూర్తి చేయకపోవడంతో కొన్ని వందల ప్రాణాలు పోతున్నాయి సుమారుగా 3 సంవత్సరాల నుండి. అయితే ఈ బ్రిడ్జి ఎంత ప్రమాదకరంగా ఉంది అంటే తెలియని కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై ఇప్పటి వరకు వివరణ ఇవ్వని కాంట్రాక్టర్ మరియు ప్రభుత్వ అధికారులు. అవకాశం ఉన్నా కూడా ఆ రోడ్డు ఎందుకు వేయలేదో, ఆ రోడ్డుపై వివరణ అడగక పొంతనలేని సమాధానాలు. మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో రోడ్స్పై రిపోర్ట్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కానీ ఈ రోడ్డుపై కొన్ని వందల ప్రాణాలు పోతున్న తరుణంలో ఈ రోడ్డుకు కనీసం కూటమి ప్రభుత్వంలో అయినా ఈ రోడ్డు అవుతుందో లేదో అంటున్న అక్కడే నివాసం ఉంటున్న ప్రజల మాటల్లో అడిగి తెలుసుకుందాం. హైకోర్టు మొటిక్కాయలు వేసింది. ఎందుకంటే కంపల్సరీ హెల్మెట్ అని ఏపీ ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన తర్వాత ఈ రోడ్డు సమస్య బయటకు వచ్చింది. అయితే ఈ రోడ్డు సమస్య ఎందుకు బయటకు వచ్చిందంటే ఇక్కడ 3 సంవత్సరాల కిందటలో చాలామంది మృతి చెందుతున్నారు ఈ రోడ్డు గుండా. ఈ రోడ్డు వల్ల చాలామంది మృతి చెందుతున్నారని గవర్నమెంట్కి తెలియజేసిన, ఇందుకు సంబంధించిన కాంట్రాక్టర్ తెలియజేసిన, లేదా చుట్టుపక్కల ఎవరినన్నా కానీ ఒక సామాన్య ప్రజలకు ఎవరికైనా తెలియజేసినా పట్టించుకోవట్లేదు. చాలామంది ప్రజల ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకోకపోవడంతో కొంతమంది బాధితులు ఏదైతే అనంతపూర్ జిల్లా వడియంపేట నుంచి అనంతపూర్ జిల్లాలోకి ఎంటర్ అయ్యే ఒక రోడ్డు సమస్య ఉంది, అసలు ప్రాణాలు పోతున్నా పట్టించుకోలేదని అక్కడున్న బాధితులు కొంతమంది మన దగ్గరకు వచ్చారు. వాళ్ళతో మాట్లాడి అడిగి తెలుసుకుందాము. ఈ రోడ్డు ఎందుకు ప్రాణాలు తీస్తుంది, 3 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటి వరకు ఈ సమస్య ఎందుకు తీర్చలేదు, దీని వెనుక ఏ కాంట్రాక్టర్ ఇబ్బంది పడుతున్నాడు, లేకపోతే దీని వెనుకల ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అడిగి తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో ఇక్కడున్న ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు ఈ రోడ్డు సమస్యలు చాలా ఉన్నాయి, ఈ రోడ్డు వల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళ ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది, మా ఆవేదన వినండి అని అట్లీస్ట్ గవర్నమెంట్ కన్నా విన్నవించుకుంటామని మన దగ్గరకు వచ్చారు. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం సార్. ఏమైందండి ఈ రోడ్డు వల్ల అందరూ చనిపోతున్నారు అనేది? యాక్చువల్గా ఏమైందంటే ఇది ఇంతకుముందు రోడ్డు ఉండేదేనండి. రోడ్డుని డెవలప్ చేసే భాగంలో చాలా పెద్దగా చేశారు, వర్క్ కూడా చాలా బాగా చేశారు. అది 4 లైన్ చేశారు. ఆ ప్రాసెస్లో 2 లైన్స్ ఒకవైపు చేసి కరెక్ట్గా బ్రిడ్జ్ కట్టారు. ఇక్కడ ఇది ఈ వంతెనకు బ్రిడ్జ్ కట్టారు. ఆ బ్రిడ్జ్ కట్టే సమయంలో సగంలో ఆపేశారండి. అది ఎందుకు ఆపేశారో ఎందుకు ఆగిపోయిందో కూడా ఎవరికీ తెలియదు. ఏమనంటే ఇది కోర్టులో ఉంది, ఆ కోర్టులో ఇష్యూ వరకు మేమేం చేయలేమని చెప్పేసి దానికి సంబంధించిన వాళ్ళు నేను అడిగితే సూచనాప్రాయంగా తెలియజేశారు. మరి తర్వాత అది కోర్టు తెగిందా ఉందా లేదా తెలియదు. దాదాపు 3 ఏళ్ళు అయింది. మీరు చూస్తున్నారుగా ఈ రోడ్లో ఎంత ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్నారు. అందరూ అనంతపురం వాళ్ళే రారు కదండి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాబట్టి చాలా స్టేట్స్ నుంచి వస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ సరైన ఇండికేషన్స్ కూడా లేవు. రోడ్ రిపేర్లో ఉందని లేదు, రోడ్ రిపేర్ అవుతుందా లేదో కూడా తెలియదు. ఎక్కడైనా కానీ ఉండే రోడ్డుని బాగుపరుస్తారు, కానీ ఉండే రోడ్డును మూసేసే విధానం ఇక్కడే చూశాను ఫస్ట్ టైం నేను. మరి దీనికి ప్రభుత్వము ఎలా స్పందిస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నాం. చాలా రోజులు చూసాము, ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వస్తుందా ఏమైనా అని చెప్పేసి. పేపర్లో కూడా 2-3 సార్లు వచ్చినట్లుంది, ఆయన ఎవరు దీని గురించి పట్టించుకున్నట్లు లేదు తీవ్రంగా. ఇప్పుడైనా కొంతవరకు దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ కానీ లేకపోతే ప్రభుత్వ పెద్దలు కానీ ఏదన్నా చర్య తీసుకొని ప్రజల ప్రాణాలను కాపాడతారని నేను మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. హెల్మెట్ లేకుండా ఫైన్ వేస్తారు, ప్రతిరోజు జరుగుతుంది. ఈ 3-4 రోజులు, ఈ వారం రోజులు సుమారు ఇంత కలెక్షన్ అవుతుందని పేపర్లలో కూడా ఇస్తున్నారు. ఇంతమంది చనిపోతున్నా కూడా ఈ రోడ్డును పట్టించుకునే నాదుడే లేడు. ఎవరికి వస్తుంది ఈ రోడ్డు? ఏ రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, లోకల్లో అనంతపురం వాళ్ళు ఎంత బాగా ఇబ్బంది పడుతున్నారు. అది అనంతపురంకి మెయిన్ రోడ్ ఇదేనండి. యాక్చువల్గా అనంతపురంలోకి ఎంట్రీ కావాలంటే టువర్డ్స్ హైదరాబాద్ నుంచి కానీ, కర్నూలు వైపు నుంచి కానీ, గుత్తి వైపు నుంచి కానీ
మొత్తం ఇటువైపు నుంచి హైదరాబాద్ రోడ్ సైడ్ నుంచి ఎంటర్ కావాలంటే మెయిన్ ఇదండి, ముఖద్వారం అండి ఇది. ఈ ముఖద్వారం ఇంత దరిద్రంగా ఉంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అండి. జనాలు మనకంటే అనంతపురాన్ని గురించి ఏ విధంగా వాళ్ళు అవగాహన చేసుకుంటారు, ఏం కథ. కనీసము అంటే ఎక్కడైనా కానీ మారుమూల పల్లెల్లో, కొండల్లో, గుట్టల్లో ఈరోజు రోడ్డు లేకపోతే డిప్యూటీ సీఎం గారు చొరవ తీసుకొని మరీ రోడ్లు వేపిస్తున్నారు. ఈ ఉండే రోడ్ని మరీ నాశనం చేసేసి ఎవరికి పోకుండా ఈ పక్కన కొట్టాలపల్లి అనే విలేజ్ ఉందండి. ఆ విలేజ్కి దాదాపు నాకు తెలిసి ప్రతిరోజు కొన్ని వందల వాహనాలు వెళ్తుంటాయి. వాళ్ళు చాలా అంటే చెప్పుకోలేదండి, వాళ్ళు బయట చెప్పుకుంటున్నారో చెప్పలేదో తెలియదు, కానీ నాకెందుకో బాధ అనిపించేసి నాకు కూడా ఇక్కడ ల్యాండ్ తీసుకున్నానండి. నేను ఏదో ఒక డెవలప్మెంట్ చేయాలని తీసుకున్నా, కానీ ఈ రోడ్డు పరిస్థితి చూశాక నేను విరమించుకున్నాను ఆ ప్రతిపాదనని. ఎందుకంటే మనకు గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి, కానీ చేసుకునేదాన్ని ఇప్పుడు ఇబ్బంది పెడితే ఉన్నవాళ్ళు, ఇప్పుడు అక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి, కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, కొన్ని గోడౌన్స్ ఉన్నాయి, చాలా వరకు జరుగుతుందండి. కొన్ని కాలనీస్ ఉన్నాయి, చిన్నపిల్లలు చదువుకునే పిల్లలు పోతారు, వాళ్ళు ఆటోలో ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్నారు, బస్సులు వెళ్తున్నాయి. పోనీ అలా అని చెప్పేసి రోడ్డు ఏమైనా ఆపారంటే ఆపలేదు, నడుస్తూనే ఉంది. అసలు చూడండి, వెనక ఒక కారు పోతుంది, ఎంత దారుణమైన పరిస్థితుల్లో పోతున్నాయంటే మాట్లాడుతున్న సమయంలోనే ఎంతో ప్రమాదాన్ని ఇప్పుడు మేము కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుందండి, మాట్లాడాల్సి వస్తుంది. అంటే డేంజరస్ ప్లేస్లో నిలబడి మేము మాట్లాడుతున్నాము. దిస్ ఈజ్ వాట్ అండి. కాబట్టి దీన్ని కొంచెం అంటే మా రిక్వెస్ట్గా భావించి ప్రజల్ని తెలియనట్టుంది ఎటుపోవాలో, ఆ కారు ఆయనకి ఎటుపోవాలో తెలియదు, అతనికే తెలుస్తుందండి. దాదాపు 3 సంవత్సరాలు అయింది. ఈ రోజు అవుతుంది, రేపు అవుతుందని అందరం ఎదురు చూస్తున్నాము. ఎందుకు కొంతమంది ముందుకు వచ్చి చెప్పట్లేదు, కానీ ఇది పిన్ చేసే అవసరం లేదండి. ఎందుకంటే ఇది ఎక్కడో మారుమూల లేదు, కొండల్లో లేదు, అడవి ప్రాంతాల్లో లేదు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ముఖద్వారంలో ఉంది. దీన్ని ఒకరు పిన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ దృష్టికి ఆటోమేటిక్ ప్రతిరోజు ఇటు పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్స్ వెళ్తుంటారు, వాళ్ళందరూ దీని మధ్య ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళు నిజంగా చేయాలనుకుంటే వాళ్ళ దృష్టికి తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే చేసి ఉండొచ్చు. చేయలేదు అంటే దాని మీద రిలేక్షన్ ఉంది అని అర్థం. అంటే పబ్లిక్ కోసము, అంటే పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని మీద చర్య తీసుకొని ఇమీడియట్గా దానికి ఏదో ఒకటి అంటే సొల్యూషన్ వెతకాలి కదా. ఇప్పుడు కోర్టులో ఉంది, మా పరిధి కాదు, మా పరిధిలోకి రాదు, మాకు సంబంధం లేదని ఎవరికి వాళ్ళు తప్పించుకుంటే ఇక్కడ పోయేది ప్రజల ప్రాణాలు కదండి. ప్రాణాలు ఈ విధంగా పోతున్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ అయినా కానీ, లేదా ఎమ్మెల్యే అయినా కానీ, లేదా దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ అయినా? అది వాళ్ళే చెప్పాలండి. ఎందుకంటే మనము పర్టికులర్గా ఒక మనిషిని పాయింట్అవుట్ చేసి అయితే మనం అడగట్లేదు. మనం ఓవరాల్గా ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద మాట్లాడుతున్నాము. ఎవరి మీద మనము దీన్ని అంటే ఉద్దేశపూర్వకంగా వాళ్ళని మనం బ్లేమ్ చేయట్లేదు. ఏదైనా కానీ ఒక ప్రభుత్వం ఒక పని మొదలుపెట్టినప్పుడు మనం ఎక్కడైనా ప్రయాణం చేయాలనుకుంటే, ఎక్కడికి పోవాలనుకుంటే ఒక దారి ఎంచుకుంటాం. ఇది ఎక్కడ కాకుండా మధ్యలో ఆపేయడం ఏందండి? దీనికి ప్లానింగ్ ఉండాలి, పద్ధతి ఉండాలి, అన్నీ ఉండాలి. ఇట్లా సమస్య వస్తుందని తెలిసినప్పుడు రోడ్డే వేయకుండా ఉండాల్సింది. రోడ్డు వేసి సగంలో అంటే బాగుండే రోడ్డును కూడా చెడబెట్టడం అనేది పద్ధతి కాదు అని నేను అంటున్నాను. దాదాపు 2.5 సంవత్సరం 3 ఏళ్ళు అవుతుంది ఇది పెండింగ్ పెట్టి, పెండింగ్ క్లియరే చేయలేకుండా. 3 ఏళ్ళ నుంచి రోడ్డు పెండింగ్. 3 ఏళ్ళు, 2.5 సంవత్సరం 3 ఏళ్ళు అయింది, ఇంతవరకు క్లియర్ చేసిండేదే లేదు. ఏమంటారు అధికారులు అయినా కానీ, ఎమ్మెల్యే అధికారులు అంటే ఏమో చేసుకుంటారు, కానీ ఇది క్లియర్ చేస్తే ఏదో ఇబ్బంది లేకుండా ఉంటుంది. వేలో ఈ తిరంగా మా మీదకే కదా, మళ్ళా వచ్చిపోయేటోళ్ళకు ఇది 1 వేలో అన్నీ ఒక సైడే పోవాలంటే ఇబ్బంది కదా. ఈ వీడియో తీస్తుంటే ఒక కారు ఆయన మా మీదకే వచ్చాడు, అంత ప్రమాదకరంగా ఉంది రోడ్డు. మీరేమో ప్రమాదకరంగా రోడ్డు ఉంది, ప్రమాదకరంగా అంటున్నాను. ఈ వీడియో తీస్తే కదా మళ్ళీ ప్రమాదకరంగానే ఉంది. ఇదేదో తొందరగా క్లియర్ చేసి ఇస్తే వచ్చిపోయేటోళ్ళకి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. అది 3 ఏళ్ల నుంచి ఉంటున్నా, కనీసం అధికారులు పట్టించుకోలేదు, ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. వాస్తవంగా అదేం వాస్తవమే, మళ్ళీ పట్టించుకోలేదు. ఇదేదో స్థలం పెండింగ్ ఉందని పెట్టినారు, అట్లే ఉంది. దాన్ని ఎవరు అనుకునే నాతుడే లేడు, ఎమ్మెల్యే లేడు, అధికారులు లేరు, కాంట్రాక్టర్ లేడు, ఎవరు లేరు. దీనికి సరైన సంజాయిషి చెప్పేటోళ్ళు కూడా లేరు. వాస్తవంగా ప్రాణాలు పోతుంటే మళ్ళీ పోతా అంటే ఇప్పుడు కాదు, 2 సైడ్లు పోయేది ఒక సైడే పోవాలంటే ప్రమాదాలు జరుగుతాయి కదా. అది వాస్తవం. స్థానికుడుగా మీరేమంటారు? క్లియర్ చేసి రోడ్డు వేసి క్లియర్ చేస్తే బాగానే ఉంటుంది, ఇబ్బంది లేకుండా అందరికి. అక్కడ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉందండి, గుత్తి రోడ్డు. ఆడ మోరీ కట్టడం లేదు, ఆ డబ్బులు కూడా మాకు గవర్నమెంట్ డబ్బులు వేసినా కానీ మాకు దాని పని జరగలేదు. ఇంతవరకు చాలా ఇబ్బందిగా ఉంది, పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి. మా బండ్లు అక్కడ పోవడం చాలా ఇబ్బందిగా పడుతున్నదండి. దయచేసి మీరు గవర్నమెంట్ కానీ ఆ కాంట్రాక్ట్ కానీ ఎవరో దాని మీరు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. వందల కొద్ది ప్రాణాలు పోతున్నాయి, 3 ఏళ్ళు అవుతుందంట, కనీసం పట్టించుకునే నాదురే లేదని. మా మనుషులు కూడా 2-3 యాక్సిడెంట్లు కూడా అయినాయి, అవి మనుషులు చనిపోతున్నారు, ఎవరు పట్టించుకోవడమే లేదు దాని గురించి. ఆ గవర్నమెంట్ డబ్బులు కూడా వేసింది, భూములు ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. ఇప్పుడు రెడీ చేసేకేం, పని చేసేకేమండి లేటు.
అని చెప్పి కోరుకుంటున్నాను. దయచేసి మీరు తొందరగా దాన్ని ఇది 3 ఇయర్స్ నుంచి మేము ఇక్కడే షాప్ పెట్టినాము. డైలీ మంత్లీ 3 యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి కంటిన్యూగా. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లేవనేస్తే కొంచెం కంట్రోల్ అవుతుంది. డైలీ యాక్సిడెంట్లు అయితే ఏదో ఒకటి స్లిప్ అవుతుంది, జరుగుతుంది. మొన్న కూడా ఒకరు డెడ్ అయినారు ఆటోలో నుంచి. చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి సార్, అది చూపిల్లా. రోజుకో 2-3 జరుగుతుంటాయి. ఈ టర్నింగ్లు వచ్చినప్పుడు ఇట్లా ఆవులు ఇవన్నీ వచ్చినప్పుడు ఒకరు కింద పడి చచ్చిపోతూ ఉంటారు. అదొకటి చూడాలి సార్, గవర్నమెంట్కి ఏదైనా చూసి చేయాలి. ఇది ఇక్కడే స్థానికుడిగా ఉంటారు కదా, రోజు చూస్తుంటారు, ఏమనిపిస్తుంది? రోజు జరుగుతూనే ఉంటాయి సార్. మాకు ఇబ్బంది అవుతుంది. మేము ఏదైనా పని చేసుకొని ఇక్కడ గాలి పెట్టుకోవాలన్నా బండ్లు ఇక్కడ దాకా వస్తాయి, చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఏదైనా తగులుతూ ఉంటుందని భయంతోనే చేసుకోవాలా. రోజుల నుంచి ఇట్లా వన్ వే ఇది దగ్గర ఒక సంవత్సరం అవుతుంది సార్, చాలా రోజుల నుంచి. 1 ఇయర్ పైనే అయింది. చాలా ఇబ్బంది. ఇక్కడైతే మామూలుగా యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి సార్, దినం మరి దినం. ఆటోలో గుర్తు కిందికి పడి చనిపోయినాడు. ఈ ఆపోజిట్ వస్తుంటే ఆటో గుద్దుకొని బోల్టా పడి మా వైపు చనిపోయినాడు. లోలు కొత్తపల్లి అతను. మన రీసెంట్గా జరిగింది, ఒక 1 మంత్ అవుతుంది. బంధువు తాత అవుతాడు ముస్లాన్. ఆటోలో వస్తున్నాడా, యాక్సిడెంట్ చనిపోయినాడు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ప్రతి నెలకి 2 నెలలకి 3 నెలలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే ఇది 1 వే, ఆపోజిట్ బండి వస్తాడు, సర్రని దూరుతూ అంటారు, జరుగుతూనే ఉంటాయి. లారీలు వస్తున్నాయి కదా, మీకు భయం అనిపిస్తుంది? భయం అవుతుంది. చాలా మంది నిలబడతారు, కొంతమంది ఆతృతగా వెళ్ళిపోతా అంటారు, జరుగుతూనే ఉంటాయి. రాత్రిపూట్ల సరైన బోర్డులు కూడా లేవు. చాలా అదే అంటారు ఇబ్బంది. ఇది డివైడ్ సపరేట్ అయినట్టే. ఇది ఇట్లే పెట్టింటే ఏది ప్రాబ్లం ఉండదు. ఇది కట్ చేయడం వల్ల చాలా జరుగుతున్నాయి ఇక్కడ. ఉంటే మీకేమనిపిస్తుంది? చాలా జరుగుతాయి ఫ్యూచర్లో. వాళ్ళు అయినారు, రేపు మేము అవుతారు, ఇంకోరు అవుతారు, ఎవరికొరైతే జరుగుతుంటాయి. అధికారులకి ఏం చెప్తారు? అధికారులకి, ఎమ్మెల్యే గారికి వాళ్ళు పట్టించుకోలేదండి. వాళ్ళు పట్టించుకొని కేర్ తీసుకుంటే ఏది వందల ప్రాణాలు పోతున్నా ఎందుకు పట్టించుకోరు? కాంట్రాక్టర్ అయితే మాకు సంబంధం లేదు అనే ఉద్దేశంతో ఉన్నారా? ఎమ్మెల్యే అయినా అధికారులైనా మాకు సంబంధం ఉందని ముందుకు వస్తున్నారా? వీళ్ళిద్దరి మధ్యలో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. దయచేసి ఈ రోడ్డు సమస్యని అధికారుల దగ్గర వరకు తీసుకెళ్తుందిగా కోరుతున్నాము. M2M న్యూస్, వార్త ఆగదు, నిజం దాగదు.